స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 12/3/2025 బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వేరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063 443 707. శ్రామిక మహిళల పోరాట దినం ఇది. 1917లోనే క్లారా జెట్కిన్ నాయకత్వంలో 17 దేశాలు కలిసి 17 దేశాల్లోని మహిళలు కలిసి చేసిన పోరాట ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల పోరాటాల దినంగా పేర్కొనబడింది. దాని స్థానే ఎన్నో మహిళలు సాధించుకోవడం జరిగింది, మహిళా హక్కులను సాధించుకోవడం జరిగింది. మనం అనాదిగా మహిళలు పితృస్వామిక వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి కూడా అన్ని హక్కులు మనం పోరాటాల ద్వారానే సాధించుకున్నాం. ఎందుకంటే మహిళల హక్కులు మొదట్లో మనము సతీ సహగమనం పేరిట, అలాగే కొన్నాళ్ళు వరకట్నం పేరిట, మరికొన్నాళ్ళు భ్రూణ హత్యల పేరిట, మరికొన్నాళ్ళు ప్రేమ వివాహాల పేరిట, ఇంకొన్నాళ్ళు ఇప్పుడు ప్రిస్టేజియస్ హత్యలు, మొత్తం మీద మహిళల మీద బాల్య వివాహాలు అయితేనేమి ఏదో ఒక దురాచారం పేరిట మహిళలు బలవుతూనే ఉన్నారు. ఇవన్నిటినీ సాధించుకోవడానికి వీటన్నింటి సంస్కరణల ద్వారా, మన హక్కుల ద్వారా, చట్టాల ద్వారా రూపొందించుకోవడానికి మహిళలు చేసిన పోరాటాల ఫలితమే మనం ఈరోజు ఉన్నటువంటి స్వేచ్ఛా వాతావరణం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఎంతోమంది ఇప్పుడు మనకెట్లా మన హక్కుల కోసం, మన ఆనందాల కోసం మన అన్నదమ్ములు మన కోసం ఎలా కృషి చేసి మనం ఎన్నంటి 3 రోజుల నుంచి ఎంత కష్టపడ్డారో, అలాగే పురుషులు కూడా రాజారాం మోహన్ రాయ్, రనడే, గోపాలకృష్ణ గోఖలే, వీరేశలింగం బంధురు గారు లాంటి మహానుభావులు ఎందరో ఈయన వెనక మన మహిళల వెన్నంటి ఉండి మన హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేసిన వారు ఉన్నారు. అయితే
మనం ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో మనందరం ఆనందంగా ఉన్నామంటే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఆర్థిక స్వావలంబన మనకుంది, మనం స్వేచ్ఛగా ఉంటున్నాం. అయితే స్వేచ్ఛగా లేని మహిళలు ఎవరున్నారు? అసంఘటితంగా రోజువారీ కూలీతోటి దినం గడవని వాళ్ళు, బిల్డింగ్ కార్మికులు, రొయ్యల పరిశ్రమల కార్మికులు, చేపల పరిశ్రమల కార్మికులు అందరూ కూడా వాళ్ళకి ఎటువంటి జీతభత్యాలు కరెక్ట్నెస్ కానీ ఏమీ ఉండవు. వాళ్ళకి బాగలేకపోతే ఆ రోజు జీతం ఉండదు. మనకుంటుంది అలాగా? లేదు కదా. మనకి ప్రెగ్నెంట్ అయితే 6 months, ప్రెగ్నెంట్ అయినాక బిడ్డలు పుట్టినాక చైల్డ్ కేర్ లీవ్ 6 నెలలు. అవునా కాదా? ఎవరు తెచ్చారు చెప్పండి ఒకసారి. సంఘం తెచ్చింది మనకి. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మనకు సాధించి పెట్టినటువంటి వరం అది. మనం అలా హక్కులను అనుభవిస్తున్నాం. అసంఘటిత కార్మికులకు ఉందా? లేదు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా ఎంత నెలలు నిండినా కూడా చేయగలిగే స్థాయి వరకు వాళ్ళు కూలి పనులకు పోతూనే ఉంటారు. వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళకి బాత్రూమ్స్ ఉంటాయా? లేవు. మనకు కూడా అఫ్కోర్స్ మనకు కూడా కొంత కరువు ఉంది. వాటిని మన సార్ వాళ్ళు చర్య తీసుకుంటున్నారు దాన్ని సమగ్రంగా పరిశీలించి. అలాగే వాళ్ళకైతే మరీ దినం కదా, మీరంతా పల్లెటూరులో చూస్తుంటారు కదా. వీటన్నిటికీ కారణం ఈ ఇంబ్యాలెన్స్ భారతదేశంలో ఉండే ఒక పక్క ఆకాశ హర్మ్యాలు, ఒక పక్క పూరి గుడిసెలు, అలాగే ఒక పక్క హై క్లాస్ స్టడీస్, ఒక పక్క అవిద్య, 2 రాజ్యం వెళ్తుంటాయి మన భారతదేశంలో. ఈ అసమానత్వాన్ని పోగొట్టడానికే, సమసమాజాన్ని స్థాపించడానికే మహిళలు పోరాడాలి. విమెన్కి కూడా మెన్తో పాటు సమానమైన హక్కులు, సమానమైన అవకాశాలు, సమానమైన ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం. సో దాన్ని మనం విమెన్ ఎంపవర్మెంట్ అని అంటాము. సో మన ఇండియాలో ఉన్న పాపులేషన్ ఇది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని, స్పోర్ట్స్ని అన్నీ జయప్రదం చేసినటువంటి మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే చాలా వెరీ ట్రెండీగా ఉంది. అండ్ మహిళా ఉద్యోగుల తడాకా అన్నట్టు చేశారు ప్రోగ్రామ్. అసలు వెరీ ఇంప్రెసివ్. అసలు మీలో ఇంత టాలెంట్ ఉందా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ జాయిన్ అయ్యి 2 years అయింది. ఇంతమంది మహిళలను ఒకటేసారి చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఐ హోప్ ఇదే మన కాన్ఫరెన్స్ రూమ్లలో, ఇదే మన ఆఫీస్ రూమ్లలో కనిపిస్తుందని ఏదో ఒక రోజుకి నేను ఆశిస్తున్నాను. ఉంటారు నెక్స్ట్. సార్ మీరే నడిపించే వాళ్ళు. ఇదే నెక్స్ట్ చెప్పబోతున్నాను. మన మేడం గారు మాట్లాడినట్టు ఇది వరకు మనకి ఓటింగ్ రైట్స్ ఉండేవి కాదు, ఆర్ ఎనీ ఈక్వల్ పే కానీ ఈక్వల్ పారిటీ ఉండేది కాదు, ఆర్ మన ఇంటి నుండి బయటికి రావడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉండేది. ఆ టైంలలో మహిళలందరూ, మన పూర్వీకులు, మన ముందున్న జనరేషన్స్ వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు పోరాటాలు చేయడం వల్ల మనకి ఈ రైట్స్ వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ మనం ఉన్న స్టేజ్లో ఉండగలుగుతున్నాము. మన మహిళలందరూ కూడా పెళ్ళుబుకిన ఉత్సాహంతో పాల్గొన్నటువంటి ఆటల పోటీలు, పాటల పోటీలు, వక్తృత్వ పోటీలు ఏవైతే అన్నీ కూడా చక్కగా నెరవేర్చారు. మీ ఉత్సాహం ఏంటో, మహిళల శక్తి ఏంటో ఈ ఆటల పోటీలు, పాటల పోటీలోనే తెలుస్తోంది. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాన్సీ డ్రెస్లో రకరకాల వృత్తులకు సంబంధించిన రకరకాల వేషధారణలతోటి అందరూ చక్కగా మన మహిళల పవర్ ఏంటో ఈ గంటలోనే చూపించగలిగారని నేను భావిస్తున్నాను. అందరూ ఎంతో చక్కగా మీ హావభావాలతోటి మహిళలంటే ఏంటి, మహిళా శక్తి అంటే ఏంటి ఒక గంటలోనే ప్రదర్శించగలిగారంటే ఇక మన మహిళలందరూ ఉద్యమిస్తే ఎంత చక్కటి ప్రోగ్రెస్ వస్తుంది. ఉవ్వెత్తున లేచిన కెరటంలాగా 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇదే జోష్ తోటి నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరానికి ఇంకా ద్విగుణీకృతం అవుతూ ఉవ్వెత్తున లేచి చక్కగా మన మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని మన మహిళా శక్తిని చాటుతారని ఈ సందర్భంగా నేను అంటారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఉమెన్ వింగ్ మహిళా ఉద్యోగులకు, అట్లానే
ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ ప్రెసిడెంట్స్ అయినటువంటి శరత్ గారికి, కృష్ణారెడ్డి గారికి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, మహిళలు మహారాణులు అన్నారు. అంటే వారి ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని విధాల ముందంజ ఉంటూ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ వారి యొక్క ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఆఫీస్లో ఒక ఆఫీసర్గా బిహేవ్ చేస్తూ వారి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఇంట్లో కూడా అలాంటి విధులను నిర్వహిస్తూ అన్నింటా ముందంజ ఉన్నారు. అట్లానే వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి చూసినట్లయితే మన తల్లి, అమ్మమ్మ, తర్వాత మన అక్క, చెల్లి ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ కూడా ముందు తరాల వాళ్ళకి ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ వచ్చారు. అదేవిధంగా అందరూ ఉంటున్నారు. ఎంత ఉద్యోగాలు ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎలా ఉండాలి అనేది మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ వారి ఒక్క గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ కూడా, మహిళలందరికీ కూడా ధన్యవాదములు. అట్లానే ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనము ఒక స్టెప్ ముందున్నాము అంటే మన వెనక ఎవరున్నారు అనేది కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా చెప్పాలి అంటే నేనేదో సపోర్ట్ చేస్తున్నాను అనేది కాదు. ప్రతి మగాడి వెనక ఆడవారు ఉంటారు అనేది నానుడి. వారి వెనక ఎవరున్నారు అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటే భూమి చుట్టూరు తిరిగినప్పుడు దాన్ని రొటేట్ అవుతూనే ఉంటుంది. ఆ రొటేషన్లో ఇద్దరు బ్యాక్ బోన్గా తిరుగుతూనే ఉంటారు. వారందరూ కూడా ఈ బ్యాక్ బోన్లో నువ్వు గొప్ప నేను గొప్ప అనేది కాదు. ఇక్కడ మనము ఎట్లా మేనేజ్ చేసుకొని ముందుకు వస్తున్నాము అనేది చూసుకోవాలి. ఒకరి పట్ల ఒకళ్ళు వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. మరి మీకు అందరికీ కూడా ఈరోజు అంతర్రాష్ట్ర జాతీయ మహిళా జాతీయ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఒక విధంగా నా డిపార్ట్మెంట్ పరంగా మీకు చెప్పాలి అంటే మీరందరూ కూడా ఇప్పట్లో చాలా ముందంజలో ఉన్నారు. అందరూ వెహికల్స్ నడుపుతున్నారు. నేను ఈ టైంలో చెప్తున్నానని ఏమనుకోవద్దు. అందరూ వెహికల్స్ నడుపుతున్నారు. ఇక్కడ ప్రాణం అనేది చాలా చిన్నది, చాలా ఖరీదైనది. ఆ ప్రాణాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మన ప్రాణం చాలా విలువైంది. కాబట్టి మీరందరూ వెహికల్స్ నడుపుతున్నారు, హెల్మెట్స్ ధరించండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇంత ఘనంగా జిల్లాలో దాదాపు 500-600 మంది రోజుకి ప్రతి ఒక్క గేమ్లో కూడా మేము పాల్గొంటాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి మరి కార్యాలయాల్లో మీకు ఉండేటువంటి ఒత్తిడిని ఇక్కడ అధిగమించి ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో మరొకసారి మరి ఐక్యతను మీరు అందరూ కూడా చాటి చెప్పినందుకు మీ అందరిని కూడా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో కనుక మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తే మీ కార్యాలయాల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మరి మనందరం కూడా ఐక్యంగా ఉంటే మన సమస్యలు 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ చేయడం జరిగింది. మరి తర్వాత గత ప్రభుత్వం 180 రోజులకి చేయటం జరిగింది. అలాగే రేపు జరగబోయేటటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కానుకగా మరి ఎవరైతే 35 రోజులు మాత్రం సెలవులు తీసుకుంటూ అంటే ఇక్కడ పబ్లిక్ హాలిడేసు అంటే పండుగలు ఆదివారాలు లేకుండా పనిచేస్తూ ఉంటారో మరి వాళ్ళందరికీ కూడా 5 days స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడాను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. అది మన జిల్లా నాయకత్వం ప్రోద్బలంతో రాష్ట్ర నాయకత్వం సాధించడం జరిగింది. ఇది మన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఘనతగా మరొకసారి నేను చెప్తా ఉన్నాను. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం
ఇప్పుడు మగవాళ్ళే అంటే బాస్సులు మగవాళ్ళు అయ్యి ఉంటే ఏదో హరాస్మెంట్ చేస్తున్నారు, టేబుల్ చైర్లో నుంచి లేవనీయట్లేదని అనుకుంటున్నాం కదా. నేనైతే అది చెప్పను. 80% ఉమెన్ బాస్లే హరాస్మెంట్ చేస్తున్నారని నేను ఖబరంగా చెప్తాను. ఎస్, ఎందుకంటే ఇది వాళ్ళ తత్వం కాదు. వాళ్ళు ఏంటంటే పని మైండ్ అంతే, పని వాళ్ళ మైండ్ అంతా వర్క్ మైండ్. అదే అలాంటి స్ట్రెస్ లేకుండా ఎంఏ దాకా, ఒక కాంపౌండర్ నుంచి ఒక సూపరింటెండెంట్ దాకా ఎదిగాను అంటే అది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ చలవా. నిజం, నేను ఉద్యోగం మానేయాలనుకున్నాను నాకు హెల్త్ బాగోక. అప్పుడు ఇంక మానేస్తే ఇంకేముంది, 25 years ఆ ఏజ్ అప్పుడు మానేద్దాం అనుకున్నాను. 25 years సర్వీస్ అప్పుడు. ఇంక మానేస్తే నాకు పెన్షనే వచ్చేది. అట్లాంటిది నాకు మళ్ళీ రీలైఫ్ ఇచ్చారు. నాకు మన సంఘం ఇచ్చింది. నా కోసం ఒక జీవోను తీసుకొచ్చి మళ్ళీ నన్ను డెస్క్ జాబ్ ఉండేదానికి నన్ను నియమించడం జరిగింది. అందుకే నాకు ఈ సంఘం అంటే వల్లమాలిన అభిమానం. ఆయన ఆ స్థానంలో మా వారికి వచ్చి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ డెడికేషన్ దానికోసమే. సంఘానికి నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఏం చేస్తాం, మనందరం ఐకమత్యంగా ఉండడమే సంఘానికి మనం ఇచ్చే తిరుగు గిఫ్ట్, అవునా కాదా? కాబట్టి మీరు కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ, మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా మనకిద్దరు ఇంకా వక్తలు ఉన్నారు. తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎవరు నిశ్శబ్దంగా వినాల్సిందిగా. ఉద్యోగం, మనం చేసే ఉద్యోగాన్ని దేవుడు మనకి ఎంత ఇంపార్టెంటో మనం చేసే ఉద్యోగం కూడా అంతే ఇంపార్టెంట్గా మనం చూడాలి. ఆ ఉద్యోగం లేకపోతే, ఇందాక మీరు చెప్పారు చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు, గృహహింసలు అనే డెమో అన్నీ చేశారు. ఆ ఉద్యోగం ఉండబట్టి ఈ రోజున సొసైటీలో తలెత్తి తిరుక్కుతున్నావు. కాబట్టి ఆ ఉద్యోగాన్ని గౌరవించాల్సిన బాధ్యతతో పనిచేసిన బాధ్యత మనందరి మీద ఉంది. నువ్వు ఎప్పుడైతే ఉద్యోగాన్ని దేవుడితో పాటు సమానంగా ఉద్యోగాన్ని కూడా చూస్తావో, ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే ఉద్యోగాన్ని కరెక్ట్గా చేశారో వాళ్ళ పిల్లలు మన చెప్పలేని ఉన్నత స్థాయిలో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చు, వేల కోట్లు ఖర్చు పెట్టచ్చు, కానీ అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగాన్ని మనం కాల్ రేసి చెప్పుకోవచ్చు, అవునా కదా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టని, 1,000 కోట్లు ఖర్చు పెట్టని అట్టడుగున వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఖచ్చితంగా మనం చెప్పగలం. ఎందుకు చెప్పగలం? మనం తీసుకెళ్తాం కాబట్టి. అదేవిధంగా మనందరం చాలామంది మనం కోరుకుంటూ ఉంటాం. ఏం కోరుకుంటాం అంటే, సినిమాలో లాగా వరాలు ఎక్కడి నుంచి పడాలి? పైనుంచి పడదు. మనకి సినిమాల్లో చూస్తుంటాం జనరల్గా ఒక దేవత వచ్చి ఇట్లా పోస్తూ ఉంటే మన మీద పడతా ఉంటే కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ అనుకుంటాం. కానీ నువ్వు అట్టడుగు స్థాయిలో ఉన్న పేదవాడికి ఎప్పుడైతే ఆ పథకాన్ని అందిస్తావో వాడి బ్లెస్సింగ్స్తో నువ్వు ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక చాలామంది మహిళా ఉద్యోగులు చాలామంది మాట్లాడారు. ఏం చెప్పారంటే, మహిళకి ఎవరో శత్రువు? మహిళలే అని చెప్పారు. అది చాలా సంతోషం, నిజాన్ని ఒప్పుకున్నందుకు. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఒక ఉమెన్ పోలీసులు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు 3-4 రోజుల నుంచి ప్రభుత్వం చెప్పిన పని ఏంటంటే, అది ఎట్టి పరిస్థితుల్లో పోస్టులు వేయాలి. ఏంది? ఓటర్ కార్డులు. అక్కడ చేపిస్తున్న అధికారి ఎవరో తెలుసా? ఒక మహిళ. వాళ్ళు నాకు చెప్పిన కంప్లైంట్ ఏం తెలుసా? మమ్మల్ని బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టి మరీ దారుణంగా చూస్తున్నారండి. 4వ తరగతుల ఉద్యోగులు కాదు, ఏ తరగతి ఉద్యోగులు కూర్చోరు, అక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సరే, అక్కడ ఫోన్ చేసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళటం బాగుండదని ఆమెకి ఫోన్ చేశా. ఆ మాట్లాడిన మాట ఏం తెలుసా? నేను గ్రూప్ 2 స్థాయి అధికారినండి, నేనే నిలబడి పనిచేస్తున్నాను, వాళ్ళు కూర్చొని కింద చేయలేరా అని అడిగింది. మీరు చెప్పండి, ఇప్పుడు నా కోపం రావాలా వద్దా? వచ్చింది. అక్కడికి వెళ్ళాను. మరి మహిళా పోలీసులు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, కానీ వెళ్ళి పని ఆపిచ్చేశా. పని మీరు కూర్చొని బానిసలు చేయాల్సిన పరిస్థితి లేదు, ఆ పని మీరు ఆపండి అన్నాం. ఆపినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వర్క్ డిస్టర్బెన్స్ చేస్తే చాలా ఇబ్బంది అండి అన్నారు. వాళ్ళకి జస్ట్ 15 అడుగుల దూరంలో
మనకేముంది గ్రీవెన్స్ సెల్ జరిగింది కదా, ఆ గ్రీవెన్స్ సెల్ బిల్డింగ్ చాలా ఖాళీగా ఉంది, అక్కడ కుర్చీలు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినంత మంది అటెండర్లు ఉన్నారు, వాళ్ళని తెప్పించకుండా అక్కడ కూర్చోబెట్టచ్చు. కూర్చోబెట్టకుండా రోడ్డు మీద మీరందరూ కొంతమందికి ప్రకాశం భవన్ జైలు చేసే చాలా మంది తెలుసు, ఇది నేను బాధతో చెప్తున్నా. రోడ్డు మీద సిపిఓ ఆఫీస్ ముందు కార్లు అవుతాయి, గుర్తున్నారు కన్నా మన పాత కాన్ఫరెన్స్ ఆ కాన్ఫరెన్స్ హాల్ ముందు బయట కూర్చోబెట్టి చేయిస్తున్నా. నేను తగాదాడి 10 నిమిషాలు పని ఆపిన తర్వాత అప్పుడు ఆ తలుపులు తీసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. ఆమె ఎవరు? మహిళా అధికారి. ఆమె మళ్ళా నేను ఫోన్లో మాట్లాడిన సార్ నేను గ్రూప్ 2 అధికారినండి, డిప్యూటీ ఎంఆర్ఓ అండి అని చెప్పింది. నేను చెప్పాను నువ్వు ఎవరైనా కావచ్చు, మహిళలను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటే చాలా అది కరెక్ట్ కాదన్నప్పుడు తగాదాడి ఆపిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. జనరల్గా మేము చాలామంది అధికారులతో తగాద పడుతూ ఉంటాం. ఎందుకు పడతామంటే ఏ ఉద్యోగం మీద ఏగవాలినా ఎన్జిఓ అసోసియేషన్ మాత్రం చూడదనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మనం, ఏ ఉద్యోగం మీదైనా. ఎందుకంటే ఏ అధికారితో మాకు గొడవ ఎందుకు ఉంటుంది? మాకేం వ్యక్తిగత కారణాలు ఉంటాయా? ఏ ఉద్యోగం వచ్చి చెప్పే సమస్యను కానీ మనకి మహిళా కలెక్టర్ గారు వచ్చారు. ఆమె మేడం మా మహిళలు 3 రోజులు ఆడుకోవడానికి అవకాశం ఉంది అంటే మేడం గారు చెప్పింది ఏం తెలుసా? ఏం గేమ్స్ పెడుతున్నారని అడిగారు. మేడం లెమన్ అండ్ స్పూను మనకు ఆనవాయితీ కదా, లెమన్ అండ్ స్పూను అదేవిధంగా టెన్నీ కైట్ అన్నీ పెట్టాం మేడం అంటే మేడం ఏం చెప్పారు తెలుసా? ఏమన్నా మీరు మహిళలను తొక్కేస్తున్నారు, అవి కాదు వాళ్ళకి పెట్టాల్సింది, డిబేట్స్ పెట్టండి, సబ్జెక్ట్ ఇవ్వండి అని మాట. నేను నిజంగా చెప్తున్నా, చాలా గర్వపడుతున్నా. 35 మంది వచ్చి మాట్లాడారంటే అంతకన్నా ఏం కావాలి? 35 మంది మహిళలు వచ్చి ఇరగదీసేశారు. ఎక్స్పెక్ట్ చేయాలి నేను 5-6 వస్తాను అనుకున్నా. కొంచెం సమయం తీసుకున్నా పర్లేదంటే మాట్లాడతా, లేదంటే ఆపేస్తా. 24 ఎలక్షన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు 50 ఊర్లు తిరిగితే దామచర్ల నాగసత్యలత గారు 100 ఊర్లు తిరిగారు. నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు కానీ ఎంత పని చేస్తారంటే ఈరోజు 30,000 40,000 మెజార్టీ ఎంత వచ్చినా కానీ వాళ్ళ సహాయ సహకారాలు 100% ఉన్న నేతల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఒక భర్త ముందుకెళ్ళాలంటే భార్య సహకారం ఖచ్చితంగా ఉండాలి. దానికి నిదర్శనం మేము. ఎందుకంటే ఒక్కోసారి నేను కానీ కృష్ణారెడ్డి గారిని విజయవాడ పోతే 1 గంటకు వస్తాం, ఒక్కోసారి ఇక్కడే 10-11 వెళ్ళినా మమ్మల్ని ఓర్పుతోటి సహనంతో వాళ్ళు భరిస్తున్నందుకు కూడా ఈ మహిళా దినోత్సవం తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీ భార్య సహకారాలు లేకపోతే మేము ఈ స్థాయికి వచ్చి మాట్లాడారు. ఈ మధ్యకాలంలో మా వాడికి ఒక ఇబ్బంది వచ్చింది. ఏమొచ్చిందంటే శరత్ వైఫ్ అవడం వల్ల ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. ఏంది? అయినా నేను రెడీ అన్నా. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నా వల్ల ఆమెకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. కానీ ఆ ట్రాన్స్ఫర్ అనక నాకు ఎంత కష్టం ఉందో నాకు తెలుసు. ఎందుకంటే ఆమె 6 ఏళ్ళు ఆమె బాధ ఏంటంటే 6 ఏళ్ళు నెల్లూరులో పనిచేసింది, 1 సంవత్సరం పొద్దులో పనిచేసింది, రాక ఒంగోలు 1 సంవత్సరం వచ్చేది లేదు. నీ వల్ల నేను మళ్ళీ బయటకు పోవాల్సి వస్తుందండి. గురించి మా అంతర్జాతీయ మహిళా గురించి ఉద్యోగస్తుల సమస్యల గురించి అందరూ వివరించారు ఇప్పటివరకు అందరూను. ఒక్కటి అంటే నేను చెప్పదలుచుకున్న 2 మాటలు చెప్పదలుచుకున్నానండి. ఏదైనా సరే ఇప్పుడు అందరూ చెప్పారు నిజంగానే పురుషుడు వెనకాల స్త్రీ ఉన్నట్టే స్త్రీ వెనకాల పురుషుడు ఉంటాడని చెప్పని, అది నిజం. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంతసేపు టైం స్పెండ్ చేసి ఇంత ఇదిగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా రాగలుగుతారా? ఇంట్లో మిమ్మల్ని మీ తల్లిదండ్రులు చదివించలేకపోతే ఇంతవరకు వచ్చేవాడా? కరెక్టే, చాలామంది చెప్తూ ఉన్నారు పిల్లలు అదే ఆడపిల్ల అంటే మైనస్ అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పని. అది ఒక టైంలో ఇప్పుడు కూడా ఒక 20% ఉండొచ్చు, కానీ 80% ఇప్పుడు ఇంకా ఆడపిల్ల అంటే మైనస్ అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడంతా ప్రతి అమ్మాయిని కూడా వృద్ధిలోకి తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో మా అమ్మాయి బాగా చదువుకోవాలి, బాగా పేరు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలని చెప్పని. ఒకటి మనం అందరూ ఆలోచించాల్సింది ముందు నెగిటివ్నెస్ తీసేద్దాం మన మైండ్లో నుంచి. ప్రతిదీ అంటే ఆడమ్మాయి అంటే ఇది తప్ప అది తప్ప ఇలాగ ఎవరో ఏదో అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో ఇదే సమస్య అని చెప్పేది. ఏదున్నా సరే మీ హస్బెండ్తో అవనివ్వండి, ఫాదర్తో అవనివ్వండి, చెప్పండి. ముందుగా ఓపెన్ అవ్వండి, ఇది ప్రాబ్లము, ఇలా ఉంది సమస్య, ఇలా జరుగుతుంది అని మనం ఓపెన్ అయిన రోజు 90% సమస్యలు పోతాయి మన దగ్గర. ఏది ఉండదు, మనదంతా షేర్ చేసుకోవాలి ముందు. మనలో మనం పెట్టుకొని ప్రతిదీ బాధపడటం వల్ల నష్టపోయేది మనం మెయిన్. అది ముందు ఆ నెగిటివ్నెస్ ఆ షేర్ చేసుకోలేదు ముందు మనం తీసేసేయాలి. తీసేసి చెప్పుకున్న రోజు అంతా బాగుంటుంది. ఇంకొకటి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు, చాలామంది పేద మహిళలకి ఇంకా ఇలా లేదు, అవేర్నెస్ లేదు, ఇలా లేదని చెప్పని. గవర్నమెంట్ చేసే పనులు గవర్నమెంట్ చేస్తుంది, కానీ మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి.
ప్రతి ఒక్కళ్ళు కూడా మన ద్వారా ఒకళ్ళిద్దరైనా లాభపడుతున్నారా, ఎవరికైనా ఏమైనా సాయం చేయగలుగుతున్నారు అంటే మనకున్నంతలో మనం చేయగలిగినంతలో, ఏదో ఎవరో ఏదో చేస్తున్నది మనం చేయక్కర్లా, మనం ఏం చేయగలుగుతున్నాం, ఒకళ్ళన్నా ఎడ్యుకేట్ చేయగలుగుతున్నావా, ఏదైనా మహిళలు ఏదైనా సరే వాళ్ళకి అంటే రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా మనం ఎవరిని ఎడ్యుకేట్ చేసావా? మన దగ్గరికి వచ్చే పనోళ్ళు అవనివ్వండి, ఆ పనోళ్ళు పిల్లలు అవనివ్వండి, ఒకరోజు ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏమో మీరు ఏం చదువుతున్నారు, రేపొద్దున మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, అది చిన్న ఎడ్యుకేట్ లాగా మీరు చెప్పి చూడండి, వాళ్ళు ఎంత మార్పు వస్తుందో. ఇలాంటి పనులు చేసినా చాలు, మనం ఏదో చేయక్కర్లేదు సమాజం కోసం. చిన్న చిన్నగా ఎడ్యుకేషన్స్, ఏదో పిల్లలకు సాయం చేయటం, ఆ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం తగ్గ సాయం మనం చేయటం, ఇలాంటివి చేసినా సరే ఎవరిని ఇద్దరినన్నా మనం మార్చిన వాళ్ళని అవుతాం. ఈ విధంగా చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఏంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళలు అంటే పురుషుల వల్ల అణచివేయబడతాం, పురుషుల వల్ల ఇది చేయబడతాం అనే నెగిటివ్నెస్ వద్దు మన దగ్గర. ఎందుకంటే మీ అందరికైనా మీ ఫాదర్ అవనివ్వండి, మీ హస్బెండ్ అవనివ్వండి, సపోర్ట్ లేకపోతే నేనైనా సరే ఈ రోజులో రాలేం బయటికి. మనం ఇంట్లో మీరు ఇంత ఉద్యోగం చేసుకుంటుంటే మీ పిల్లల్ని అవనివ్వండి, మీ అత్తగారో మీ మదరో లేకపోతే ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతున్నాం. మనం అందరికీ ఒక్కటి ఆలోచించుకుని మన తగ్గ ఏం చేయగలుగుతామో, మన ద్వారా సమాజానికి ఏమి ఇవ్వగలుగుతామో మనం చేద్దాం, దాని ద్వారా ఇద్దరినన్నా బాగు చేద్దాం. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఇప్పుడు చెప్పారు ఇక్కడ సమస్యల గురించి, డెఫినెట్గా అవన్నీ నేను జనార్దన్ గారు చెప్తానండి, తప్పకుండా ఆయన దృష్టి తీసుకెళ్తాము. ఏం చేయగలుగుతారు అవన్నీ ఆయన చేస్తారు తప్పకుండా. మీరందరూ కూడానండి ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇలా ఇబ్బంది ఉన్నా, ఉద్యోగంలో ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా జనార్దన్ గారి దగ్గర రావచ్చు, కలవచ్చు ఆయన్ని. మీ ప్రాబ్లం ఏమన్నా సరే డెఫినెట్గా సాల్వ్ చేస్తారు ఆయన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నలుగురికే సన్మానం. సుశీల గారు, మీరేంటి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆగమ్మా, అటుకో రానిమ్మా, అక్కడ వెనక్కోండి. సన్మాన కార్యక్రమాలు అయిపోయి రిమ్స్లో అటువంటి హేమనికిత స్కిప్పింగ్, అదేవిధంగా దేవమ్మ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, కోటేశ్వరం మేడం ఇటుండండి, ఇటుపక్క రండి కోటేశ్వరం మేడం, మీరు ఇట్రండి మేడం. ముగ్గురు గ్రూప్ ఫోటో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకసారి మా నారాయణ రత్నాన్ని ఉండండి పైన. అదేవిధంగా లెవెన్ స్పూన్, అదేవిధంగా కిరణ్మయ్య అమ్మ థర్డ్ ప్రైజ్, సెకండ్ వచ్చి సౌమ్య జిల్లా టీబీ హాస్పిటల్లో ఉన్నటువంటి, థర్డ్ ఇది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ మ్యూజికల్స్ రైట్స్ రెడీగా ఉండాలమ్మా. అమ్మా లెమన్ అండ్ స్పూన్ గ్రూప్ ఫోటో రెండమ్మ ఇటు మ్యూజికల్ రైట్స్ రెడీగా ఉండాలమ్మా. మరి ఫోర్త్ ప్లేస్ అదేవిధంగా
థర్డ్ ప్లేస్ వచ్చి రిమ్స్లో డిబేట్ రెడీగా ఉన్నారమ్మా. డిబేట్ 5th ప్లేస్ యామిని ఉమెన్ పోలీస్.